చెందిన భక్తులతో పాటు పట్టణానికి చెందిన వివిధ కాలనీల ప్రజలు కిల్లగుట్టపైన రాతిపై ఉన్న భూలక్ష్మి అమ్మవారి ముఖ చిత్రాలకు పసుపు పూసి బొట్టు పెట్టి అలంకరించిన తీరు మన పురాతన సాంప్రదాయాలను ఉనికిని చాటుతుంది. అదేవిధంగా ఆ గుట్టపైన అత్తాకోడళ్ల బావి ఎంతో ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం అక్కడ రెండు బావుల్లో ఓ బావిలో చల్లని నీరు, మరో బావిలో వేడి నీరు ఉంటుందని పూర్వీకులు చెప్తున్నారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో, మహిళలు దైవ సన్నిధిలో మోకరిల్లి ఎంతో నిష్ఠతో పూజలు నిర్వహించే ఈ దృశ్యం ప్రశాంతతను కలిగిస్తుంది. ఆ చిత్రాలు చెక్కింది ఎవరో తెలియకపోయినా భక్తికి కావాల్సింది నిశ్చలమైన మనస్సు, స్వచ్ఛమైన విశ్వాసం మాత్రమే అని వారు నమ్మకంగా భావిస్తారు. ఇక రాత్రిలోనూ దైవాన్ని దర్శించే ఈ నమ్మకమే తరతరాలుగా మన సంస్కృతిని, ఆధ్యాత్మికతను జీవనంలో నింపుతుంది. అదేవిధంగా నిర్మల్ పట్టణంలో కిల్లగుట్టతో పాటుగా ఛత్తీస్గఢ్లో వెంకటేశ్వర స్వామి, చింతకుంటవాడ కాలనీలో కాలభైరవ స్వామి, శ్రీగండి రామన్న ఆలయ ప్రాంగణంలో శ్రీరాముడు వనవాసం వెళ్లే క్రమంలో శివలింగాన్ని ఏర్పరచుకోవడంతో పాటు అక్కడ కంచుబండతో ఇలా పట్టణంలో ఎన్నో చారిత్రకంగా నిలిచిపోయాయి. అన్ని